ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. ది బుక్ ఆఫ్ మత్తయి చాప్టర్ 5 verses 14. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న వాగ్దానం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, ప్రభుని యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి నూతనమైన లోకమును మనకు సిద్ధముగా చేసి ఉన్నాడు. తన పరలోక రాజ్యములోనికి మనలందరినీ చేర్చుకొనుటకు దేవుడు సిద్ధముగానున్నాడు. మనము దేవుని యెడల ప్రేమ విశ్వాసమును కనపరిచే బిడ్డలుగా జీవించాలి. ఈ లోకంలోను మనుషుల యొక్క జీవితాలు చీకటిలోను అంధకారంలోను జీవిస్తున్నవి, పాపంలోనే పడిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతులైన యథార్థవంతులకు దేవుని యొక్క పరలోక రాజ్యం సిద్ధపాటు చేసి ఉన్నది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉదయ కాంతి ప్రతి ఒక్కరి మీద ఉదయింపచేస్తుంది. దేవుని యొక్క ప్రసన్నత ఈ లోకమునకు వెలుగుగాను ఉదయించే కిరణాల వలె ఉన్నది. కనుక మనమందరమును దేవుని యెడల విశ్వాసాన్ని, నమ్మకాన్ని హృదయపూర్వకంగా పూర్ణ మనసుతోను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు మనమందరమును దేవుని యొక్క తన వెలుగుతోను తన పరలోక రాజ్యంలోనికి మనలందరినీ చేర్చుకును గాక. దేవుని వాక్కును ప్రతి ఒక్కరి జీవితాలలోను కుటుంబాలలోను దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన. మహాపరిశుద్ర జీవం గల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన మా అందరితోనూ మాట్లాడారు ప్రభా. నీ వాక్కును మా జీవితాలలో నెరవేర్చండి ప్రభా. మేము నీతిమంతులుగాను పరిశుద్ధులంగాను నీ ఎడల విశ్వాసమును కనపరిచి బిడ్డలుగాను దీనస్థితిలో ఉన్న మమ్మల్ని అందరినీ నీ లోకమునకి చేర్చుకొనండి ప్రభా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నూతనమైన ఉదయ కాంతితోను ఉదయింపచేసే కృపను, ఈ లోకమంతటా వెలుగై ఉండే కృపగా మమ్మల్ని అందరినీ దర్శించండి ప్రవ్వా. వాక్యం వింటున్న వారి జీవితాలలోను, మా జీవితాలలోను, కుటుంబాలలోను, రాష్ట్రాలలోను, దేశములోను, సర్వలోకమును నీ వెలుగుతో నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.